గువ్వల బాలరాజు గారు. ఎగ్జాక్ట్లీ. చాలా కాళేశ్వరం 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్, 82,000తో కట్టిన కాళేశ్వరం, 82,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎంత నిజమో, కేవలం 1,000 కోట్లు కూడా కాదు, 700 నుంచి 800 కోట్ల బడ్జెట్ ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ డిపార్ట్మెంట్లో వేలాది కోట్ల అవినీతి అనేది కూడా అంతే నిజం. ఇదే గువ్వల బాలరాజు గారు 2014 నుంచి 2023 వరకు వారే ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024లో నాతో పాటు ప్రవీణ్ కుమార్ మంచోడు, ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పి నాతోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలరాజు గారికి సడన్గా నేను ఎప్పుడైతే బండి సంజయ్ గారి విషయంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి విషయంలో నేను ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్న అక్రమాలు ఆధారాలతో సహా ముందరబెట్టి పోరాటం చేస్తున్నానో, వాళ్ళకి సడన్గా ఏం దొరకాలని అర్థమైతే లేదు. ప్రవీణ్ కుమార్ ముందు భద్రత తగ్గించండి, తర్వాత వాళ్ళ భార్యను ట్రాన్స్ఫర్ చేయండి, దాని తర్వాత ఇంకా ఇక్కడ కూడా ఏంది, వీళ్ళు ఎక్కడ లొంగుతలేరేంది, వచ్చి సార్ మమ్మల్ని తప్పైంది క్షమించండి అంటలేరేంది, అందుకొరకు ఇంకో చెప్పి లాస్ట్కు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గువ్వల బాలరాజు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని ఇంకొక కంప్లైంట్ చేసిండ్రు. నేను ఓపెన్గా చెప్తున్నాను శ్రీని గారు, అయ్యా మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నది, మీ దగ్గర 1,00,000 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, మీ దగ్గర సిఐడి ఉన్నది, మీ దగ్గర ఇంకా అత్యాధునిక ఏమైనా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అందరినీ తీసుకుపోయి దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనం మాసెప్ ట్యాంకులు ఉంటుంది, అడ్రస్ తెలియకపోతే నేను చెప్తా, వాళ్ళు లోపల రానిపోతే నేనే తీసుకపోతాను మిమ్మల్ని, అక్కడ కూర్చోండి, 1 సంవత్సరం కాదు 2028 వరకు కూర్చోండి, రాత్రింబవళ్ళు కూర్చోండి, మీకు అర్థం కాకపోతే నేనే చదివి వినిపిస్తా, అవన్నీ చదవండి. నేను నేరం చేసి ఉంటే నన్ను క్రిమినల్ కేసు పెట్టి జైలు పంపించండి, నేనే ఓపెన్ చెప్తున్నా. 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు పదవి స్వీకార ప్రమాణం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన సంక్షేమ శాఖ మంత్రిగా 18 నెలలు ఆయనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి అప్పుడు కనిపించింది సడన్గా ఇవాళ గువ్వల బాలరాజుకు సడన్గా ఒక కంప్లైంట్ ఎందుకు రాసిస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఎవరికి తెలియదు ఈ గేము, వాళ్ళకి చేతనైతే లేదు, వాళ్ళకు వశపడతలేదు. ఇక్కడ మాకు రోజుకో కుంభకోణాలు దొరుకుతున్నాయి, ఒకరోజు పొంగులేటి, రేవంత్ రెడ్డి, ఒకరోజు గురుకుల కుంభకోణం, రోజుకో కుంభకోణాలు దొరుకుతూ ఉన్నాయి. సో అందుకొరకు వాళ్ళకి ఏం చేయాలని అర్థమవుతలేదు. ఇట్లా కాదని చెప్పి వీళ్ళని భయపెట్టియాలని చూస్తున్నాయి. ఎంతమంది భయపెట్టిస్తారా అండి? ఎన్ని రోజులు భయపెట్టిస్తారు? భయపెట్టించిన వాళ్ళందరూ నేతలు ఏమైనారు చరిత్రలో? అట్లనే అవుతారు వీళ్ళు కూడా. ఎవరికి తెలియదు ఈ గేము. రేవంత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బండి సంజయ్ అందరు కూర్చొని చేస్తున్నారు నాటకాలు. ఈ సంవత్సర కాలంగా కూడా మీరు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు, లోపల మదన పడుతూ ఉన్నారు. అనవసరంగా వదిలిపెట్టుకున్నామని మీరే పలు సందర్భాల్లో నా పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా మీరు మాట్లాడినటువంటి విషయాలు మీకు నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారాలో లేదంటే నాయకులు కార్యకర్తల ద్వారానో తెలుస్తూనే ఉంది. కానీ అన్నీ తెలిసినా నాతో గోక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇది మానుకోవాలి. అందులో భాగమే ఈ రెచ్చిపోతూ ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాను బయట ఏం మాట్లాడట్లేదు, ఎక్కువ తనకు తానుగా గొప్పగా అభివర్ణించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు చూడండి, ఎవరైనా సరే రాజకీయాల్లో ప్రత్యేకించి అన్న, తమ్ముడు, నాయకుడు అనే సంబంధాలు ఉంటాయి. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్యారలల్ గవర్నమెంట్గా నడిపించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందినటువంటి స్వారోస్ అనే కొంతమంది తమ్ముళ్ళు, అమాయక తమ్ముళ్ళే అంటున్నాయి ఈరోజు నేను. లేకుంటే వయసులో పెద్దోళ్ళు ఉంటే అన్నోళ్ళు కూడా ఉండొచ్చు, అక్కోళ్ళు కూడా ఉండొచ్చు, చెల్లెళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ప్రత్యేకంగా నా దృష్టికి వచ్చింది. ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి గతంలో ఏమున్నా కానీ ఏదైనా ఉంటే నేనే అపాయింట్మెంట్ ఇప్పిస్తా, నేనే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్లకు మిమ్మల్ని పంపిస్తా, దగ్గరుండి అన్ని మీకు అనుమతి ఇప్పిస్తా, నాకు తెలిసినంతగా ఈ దునియాలో ఆ వ్యవస్థలు ఎట్లా నడుస్తాయో ఎవరికి తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ తాను స్వారో నెట్వర్క్ విషయంలో వాళ్ళకున్నటువంటి నిజంగా ఈరోజు పరిగెలాగా కూడా మిగలలేరు తనను నమ్ముకొని మోసపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు మోసపోతూ కూడా తప్పని పరిస్థితుల్లో కొంతమంది తన వెంటే నడుస్తున్నారు. నాకు ఉన్న సమాచారం మేరకు జీవో నంబర్ 17 రద్దుకై పోరాటము అనే ఏదో వేదిక పెట్టుకున్నాడు. ఆ వేదికలో ఒక గ్రూపులో నా గురించి విస్తృతంగా చర్చ పెడతా ఉన్నాడు. వారు వల్గర్గా మాట్లాడేటువంటి మాటలు, వారు చేస్తున్నటువంటి డిస్కషన్స్ వాళ్ళ గ్రూప్లో
ఈయనకు పంపిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి డన్ అని అనేసి ఒక ఏదో రెస్పాండ్ అవుతాడు, కొనసాగించండి అని అంటాడు, మొదలు పెట్టండి దాడులు అని అంటారు. బిడ్డ ప్రవీణ్ కుమార్, అందరినీ మాట్లాడినట్టుగా నన్ను మాట్లాడితే సరిపోదు. నీ అటువంటి పనికి రాని డాగులేసే గూండాలను, రౌడీలను, వెధవలను చాలామందిని చూసిండు గువ్వల బాలరాజ్. ఏదో పనికిరాని వెధవలతోన నన్ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ముట్టడి చేస్తాం, లేకుంటే తిరగనీయం, లేదంటే పనికిరాని ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాషలో మీరు తొండలెక్కిస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నీకన్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్ సెక్షన్ నీకు వర్తిస్తుందో ఉపయోగపడుతుందో లేదో, నేనే గనక నా చట్టాన్ని, నా తెలివితేటలను, నా బలగాన్ని గనక ఉపయోగిస్తే నువ్వు సమాజంలో తిరగలేవు, గుర్తుపెట్టుకో. నువ్వు ఒక దళిత ద్రోహివి. ఇప్పటికీ దళిత్ వాయిస్తోనే కాలం ఎల్ల తీసుకోవాలి, పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అందుకే మొదలుపెట్టినాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మాకే చెందాలి. అసలు సిసలైనటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి నిజమైనటువంటి అణిచివేతకు గురైనటువంటి, నిజంగా భారతదేశ ధర్మాన్ని, లేదంటే ఇంకా సూటిగా చెప్పాలంటే హిందూ ధర్మాన్ని పాటించేటువంటి దళితులకే ఈ రాజ్యాంగం రిజర్వేషన్ ఫలాలు దక్కాలి అనే విధంగా పోరాటం చేస్తూనే ఎవరైనా దళిత వర్గం కాకుండా దళితుల పైన వాడకూడని భాషలో మాట్లాడినా, ఇష్టానుసారంగా వ్యవహరించినా నీ అటువంటి వాళ్ళపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ పెట్టేటువంటి రోజులు వస్తాయి. నువ్వు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ఇళ్లలో దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటే కూడా చిచ్చి చిచ్చి ఈ ఫోటోలు పెట్టుకుంటారా, మనం అంబేద్కర్ బిడ్డలం అని. అంబేద్కర్ బిడ్డలం మేం. అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది మేము, రక్షిస్తున్నది మేము, ఈ భారత సంస్కృతిని కాపాడుతున్నది మేము. నీలాగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళం కాదు. కాబట్టే చట్టాన్ని ఎట్లా వాడుకోవాలనో ఇక నుంచి నీకు రుచి చూపిస్తాం. ఎవడైతే కేవలము అహంకారంతోన, అక్రమంగా సంపాదించిన డబ్బులతోన ఇష్టారీతిలో వ్యవస్థను భ్రష్టు పట్టించలేము, ఎస్సీ ఎస్టీని అట్రాసిటీ సెక్షన్లను వాడుకుంటే, భారత రాజ్యాంగాన్ని తప్పుగా వాడుకుంటే మాకు మా మేలు జరుగుతుందనే ఆలోచనతోన ఉన్నాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మా ఇంటికి వస్తే బూజు పట్టినటువంటి బట్టలు, పనికిరాని షూజు మా ఇంట్లో ఉంటాయి, మాకు అంతకంటే ఏం లేదు అని. మళ్ళీ ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు తెలుసు. ఆ ప్రభుత్వంలోనేమో అవినీతి కేంద్రీకృతమై ఉన్నది, ఈ ప్రభుత్వంలోనేమో అవినీతి వికేంద్రీకరణ అయింది. దొందు దందే రెండు ప్రభుత్వాలు కూడా అదే పద్ధతిలో అవలంబిస్తున్నాయి. కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి గారు నోరు మూసుకొని కూర్చున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకు స్పందించడం లేదు? మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పలు సందర్భాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి అక్రమాలు, ఇర్రెగ్యులారిటీస్ పైన గొంతు చించుకొని మాట్లాడింది. ప్రభుత్వం మీదే ఉంది. ఇప్పటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అదే మాదిరిగా ఆ రోజు సెక్రటరీగా ఉన్నటువంటి సందర్భంలో నేను శాసనసభ్యుడిగా, నాకు బాగా అలవాటు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ళు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లను సందర్శించడము, విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడము, వాళ్ళతో చర్చించడము, వాళ్ళ కష్ట సుఖాలను అర్థం చేసుకొని వారికి వెన్నుదన్నుగా ఉండడం అనేది నాకు అలవాటు. కారణం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగా ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో నేను పుట్టలేదు.
కానీ సంస్కారం ఉన్నటువంటి ఒక కూలీ కడుపులో కష్టపడే తత్వం ఉన్నటువంటి నేపథ్యం నుంచి నేను వచ్చిన కాబట్టి నేను అనుభవించినటువంటి పరిస్థితులను నా పేద ప్రజలు అనుభవిస్తున్నారు, నా పేద విద్యార్థులు అనుభవిస్తున్నారు, నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇబ్బంది పడుతుందని ఎప్పుడైనా సందర్శనకు వెళ్తే ఎమ్మెల్యేలకు గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు. కొంతమంది స్వారో నెట్వర్క్లో ఈయన పెట్టే భిక్షకు లేదంటే ఈయన ఇచ్చేటువంటి తాయిలాలకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు జై స్వారోస్ జై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను చెప్పినప్పుడు ఉన్నటువంటి పనికిరాని ప్రభుత్వ పెద్దలకు, అరే ఇదెక్కడి వ్యవస్థ, మనం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులము, మనం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము. ప్రభుత్వంలో ఒక అధికారి తన ఫోటోను రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లను పెట్టిండు, మనల్ని మర్చిపోయేటట్టు చేస్తుండు, ఆయన ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు అని చెప్తే విన్నట్టే వింటారు, తల ఊపుతారు, వదిలేస్తారు. కారణం ఏంది అని అంటే ఆ